నేను ఆల్ ఇండియా ట్రైబల్ చైర్మన్. ఈరోజు శివలాల్ బంజారా భవన్ బంజారా హిల్స్లో ఇవాళ గిరిజన లంబాడి ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ, తాజా అందరూ కూడా కుల సంఘాల లీడర్లు అందరూ కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడ చర్చించి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం ఏంటంటే, ఎవరైతే లంబాడీల మీద పదే విష ప్రచారం చేస్తుందో, ఎవరైతే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే విధంగా పదే కోట్లకు వెళ్ళి లంబాడీల మీద విష ప్రచారం చేసుకుంటూ, లంబాడీల మీద కేసులు ఫైల్ చేసుకుంటూ, వాళ్ళ తోటి ఒక ట్రైబల్ ఎస్టీలో ఇవాళ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తుంటే ఓర్వలేక ఏదైతే వాళ్ళ మీద తప్పుడు కేసులు వేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ప్రజా ధనాన్ని అదేవిధంగా ప్రభుత్వ సమయాన్ని ఎవరైతే కాలరాస్తున్నారో వాళ్ళ మీద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సభ ముక్తకంఠంగా ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళ పిటిషన్కు మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఏదైతే మీకు రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాలకు అడిగిందో, మేము మా సమాజం లంబాడి సమాజం కోరుతున్నది, మీరు రాజ్యాంగంలో ఇవాళ ఉన్న ఆర్టికల్స్ ప్రకారమే ఇవాళ లంబాడీలను ఇవాళ రిజర్వేషన్ 1976లో ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది, నేడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాబట్టి ఇలాంటి చెడు ప్రచారం చేసే వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్లకుండా మీరు అఫిడవిట్ కరెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అన్ని సంఘాలు ఇవాళ ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ సభ్యులే కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జాయిన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ సమాజం ఇవాళ కోరుతూ ఉన్నది. కాబట్టి ఎల్ల వెంకట్రావు, సోయం బాపురావు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్.